ఎప్పుడెప్పుడా అని చెప్పి జనాలకి బంగ చెక్కలు కూడా ఇంట్రెస్ట్ లేని పెద్ద మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది మన శరణమన్నయ్య సినిమా. అది ఇక ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. అసలు ఏంది అసలు అది కొన్ని సినిమాల నుంచి దింకొచ్చి స్క్రిప్ట్ అంతా మొత్తం కూడా ఆ రంగస్థలం సినిమా నుంచి ఆ పుష్ప సినిమా నుంచి అదే కలర్ గ్రేడింగ్ తోటి అదే విధంగా కొన్ని సినిమాల నుంచి స్క్రిప్ట్ అంతా దింకొచ్చి పెట్టినట్టే ఉంటుంది తప్ప ఈ సినిమాలో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు మనకు ఆ సినిమాలో స్టోరీ గనక ఇట్టే ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. ఎన్ని సినిమాలు చూడలేం రా నాయన ఇలాంటి సినిమాలతోటి. మీరు ఏదో డిఫరెంట్ గా క్రికెట్ అంటారు, ఆ తర్వాత కుస్తీ అంటారు, ఎన్ని పెట్టారు కానీ అసలు నీ అమ్మ ట్రైలర్ ఏ విధంగా ఇంపాక్ట్ ఇవ్వాలి, సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అన్నట్టు వెయిట్ చేపించాలి. కానీ ట్రైలర్ అయితే ఆ విధంగా లేదు. అదే విధంగా అసలు సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా అస్సలు పెంచలేదు ఫ్రెండ్స్ ఈ ట్రైలర్ అయితే, ఈ పెద్ద ట్రైలర్ అయితే. అండ్ ఇక మన శరణమన్నయ్య కెరియర్ లో గేమ్ చేంజర్ తర్వాత మళ్ళా ఇంకో డిజాస్టర్ సినిమా కాబోతుంది అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు ఈ పెద్ద సినిమా. అండ్ ఇక ఈ సినిమాలో జగపతి బాబు ఉన్నాడు. అసలు ఆయన జగపతి బాబా లేకపోతే ఎవరినైనా డోబుని తెచ్చి పెట్టి ఈ సినిమాలో ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడా ఏది కూడా మనకైతే అస్సలు అర్థం కాదు. అండ్ ఇక జాన్వీ కపూర్ అక్కయ్య గురించి మాట్లాడుకున్నట్లయితే చికిరి పాట ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆమెనైతే చాలా అంటే చాలా ఒక పల్లెటూరు అమ్మాయి లాగా ఆమెను చూపించడం లేదు. ఇప్పుడు బయట షాప్ల దగ్గరికి వచ్చి కొజ్జోలు అడుకుంటారు చూడండి, అదే విధంగా వేషం ఉంది. అసలు ఆ వల్గర్ సీన్ లేంది, ఆ నడుముని చూపించేటువంటి విధానం ఏంది, మొత్తం ఆమెను ఏ విధంగా చూపించారంటే అసలు మీరే చూడండి ఒకసారి ట్రైలర్ చూడండి. ఇంకా నేను ఆమె గురించి ఇంకా డీటెయిల్ గా చెప్పగలను, ఇంకా గలీజ్ మాటలు ఉపయోగించి, కానీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడుతుంది అని చెప్పి కామోష్ గా అయితే ఉన్నాను. అండ్ ఈ సినిమాని డైరెక్షన్ చేసినటువంటి బుచ్చిబాబు డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ఈ సినిమాలో ఏం స్టోరీ ఉంది, ఏం స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్ట్ గా ఉంది అని చెప్పి ఆయన స్టేజ్ మీద వచ్చి నీ అమ్మ పెద్ద స్పీచ్లు ఇచ్చి అసలు నేను సినిమా గురించి చెప్పాను, సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పి ఈ విధమైనటువంటి గప్పాలు ఏంటి కొట్టాడో కూడా నాకైతే అస్సలు అర్థం కాదు. సో ఇక ఇది ఫ్రెండ్స్ ఇక ట్రైలర్ రివ్యూ అయితే. ట్రైలర్ మీకేమనిపించింది, ట్రైలర్ చూసిన తర్వాత మీకు అసలు నిజంగా చెప్పండి ట్రైలర్ నచ్చిందా, సినిమా పైన ఇంట్రెస్ట్ పెరిగిందా అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తాయి. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బాయ్.